ఇప్పుడు మీరు చెప్తున్నారు అందులో ఖచ్చితంగా కూడా ఏ ఆరాధన స్థలాన్నైనా కూడా కూల్చకూడదు, గౌరవించాలి, ఎగ్జాక్ట్ కాపాడాలి అని. అవునండి. మరి ఈ మధ్య కాలంలో తీవ్రంగా అంటే మనం చూస్తుంది హిందూ ఆలయాల పట్ల వాటి మీద ధ్వంసం కూడా అవడం చూస్తున్నాం. మరి కొంతమంది అందులో యువతను చూస్తున్నాం. మరి ఎవరు అంటే వీళ్ళకి దిశానిర్దేశం చేసే ప్రబోధకులుగా ఉండేవాళ్ళు ఈరోజు సామరస్యాన్ని మీరు అన్నిన తర్వాత మత సామరస్యం కంటే కూడా ధర్మాన్ని కాపాడేందుకు నిజమండి ఈ ప్రబోధకులు అందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉందంటారా? 100% యువత అంతా విచ్ఛిన్నమైపోయి ఈ రోజు ఒక ఎందుకు అది కూలగొడితే అదేమన్నా దేవుడు ఏమన్నా కరుణిస్తాడనో లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి జరుగుతుందనో కొంత అలాంటి ఆలోచన ఉందంటారా? అసలు ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే రెండు వర్గాల మధ్య విభేదాలు పుట్టించాలి, శత్రుత్వాన్ని పుట్టించాలి, మధ్య గోడలు కట్టాలి. అప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం, అంతకు మించి ఏమీ లేదు. ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదండి. ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదు. నిజానికి ఏం జరగాలి తెలుసా మేడం? చర్చ్లో బోధించే పాస్టర్ అయినా పురోహితుడైనా ఇక్కడ ఉన్నటువంటి మస్జిద్లో ఉన్న ఇమాం అయినా కానీ ఏం చెప్పాలంటే, అరే సిగరెట్ తాగకూడదురా, మద్యం తాగకూడదురా, అమ్మానాన్ని గౌరవించాలరా, జూదం ఆడకూడదురా, బెట్టింగ్ యాప్స్ ఉండకూడదురా, ఇది చెప్పాలి. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి బోధనలు జరగాలి అక్కడ. నేను మస్జిద్కి వెళ్తున్నాను, వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు, చర్చ్కి వెళ్తున్నాను, నిర్మాణం జరగట్లేదు అంటే, వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు అంటే తప్పది. అంటే ఇప్పుడు జీవితంలోకి పండగలు వస్తున్నాయి పోతున్నాయి. నెలకో పండుగ ఉందండి, ఏదో పండుగ వస్తుంది, అవునా లేదా? అంటే జీవితంలోకి ఫెస్టివల్ వస్తుంది పోతుంది కానీ జీవితంలో మార్పు రావట్లేదు. ఉగాది వచ్చింది, ఉగాది వచ్చేసరికి షడ్రుచులు అంటాము. జీవితంలో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి పొంగిపోవడం, ఒకపోటి కృంగిపోవడం అలా కాదు, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలని తీసుకొని వెళ్ళాలి. లైఫ్ ఈజ్ ఉగాది పచ్చడి లాగా ఉంటుంది, ఒక మెసేజ్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోబాకరా అన్న ఒక మెసేజ్ అనుకోండి. ఇలా మనిషిలో మార్పు రావాలి తప్ప రోజు రోజు చూడండి సూసైడ్ రేట్ పెరిగిపోతుంది, యువతలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మరి ఇటు చూసుకుంటే టెంపుల్స్ పెరిగిపోతున్నాయి, చర్చిలు మస్జిద్లు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు లేని పూజలు ఇప్పుడు వచ్చాయి, ఒకప్పుడు లేని ప్రార్థనలు ఇప్పుడు బహిరంగ సభలు వచ్చేసాయి. ఇటు ప్రార్థనలు పెరుగుతున్నాయి, అటేమో క్రైమ్ పెరుగుతుంది. అంటే ఏంటి? క్రైమ్ని ఆపలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ఈ ఆధ్యాత్మికత. కాబట్టి బ్యాక్ టు స్క్రిప్చర్స్ అంటాను. అందుకే ఏ వేదాలు అయితే మనం మూసి పక్కన పడేసామో వేదాలు తెరవాల్సిన సమయం వచ్చింది. భగవద్గీత ఇంట్లో ఉంది కానీ చదవం కదా, భగవద్గీత తెరవాలి. భగవద్గీత చదివితే అమ్మానాన్ని గౌరవించట్లేదు అన్న క్వశ్చన్ ఉండదు అక్కడ. మనిషిలో మార్పు ఎక్కడ? భగవద్గీత అంటే జీవితాన్ని నిర్మాణం చేసే గ్రంథం కదండి. బైబిల్ ఉంది, బైబిల్ ఏదో ప్రసంగాలు వింటున్నంత బైబిల్ ఎగ్జాక్ట్గా నాకేం చెప్తుందని చదవాలి మనం. ఖురాన్ ఏం చెప్తుందని ఖురాన్ చదవాలి. ఎందుకంటే ధర్మం ఒకటే వేరు భాషల్లో ఉంది. ఎప్పుడైతే గ్రంథాన్ని మనం చదువుతామో, మన పిల్లలతో చదివిస్తామో, అప్పుడు ఇంకా వాళ్ళకి ధర్మం విడిగా బోధించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ పని చేయాల్సింది ఎవరు? మత గురువులు చేయాలి. కానీ మత గురువులు ఏం చేస్తున్నారు? విడగొడుతున్నారు. ఇలా ఫస్ట్ మతంగా విడగొట్టారండి. సరే, ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ముస్లింలు ఉదాహరణకి ఏమంటారంటే, హిందువులైనా క్రైస్తవులైనా నరకంలోకి వెళ్తారు ముస్లింగా మారనంత వరకు అన్నది ఒక స్టేట్మెంట్. సరే, ముస్లిమ్స్ అందరూ స్వర్గంలోకి వెళ్తారా అంటే మరి అంటారు లేదు షియాలు వెళ్ళారని సున్నీలు అంటారు, సున్నీలు వెళ్ళారని షియాలు అంటారు. సరే, సున్నీలందరూ స్వర్గంలోకి వెళ్తారా అంటే లేదు, ఆ జమాతోడు వెళ్ళాడు, ఈ జమాతుడు వెళ్ళాడు, ఈ జమాతు మరి జమాతులు ఉన్నాయి. సరే, నీ జమాతోడు స్వర్గంలోకి వెళ్తారంటే ఈ జమాతులో కూడా మళ్ళీ వర్గాలు ఉంటాయి. ఇలా ఇది అంటే ముస్లింలో ఉన్నాయి కదా, క్రైస్తవుల్లో కూడా వర్గాలు ఉన్నాయి, హిందువుల్లో కూడా వర్గాలు ఉన్నాయి. అంటే ఎట్టకేలకు కూడా మనుషులు వెడగొట్టడమే ఇది మాయ ఆడుతున్న ఆట. మాయానండి, శైతాననండి, సాతాననండి, మనిషిని వెడగొట్టే పని అనమాట. కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే మార్గం అండి, అదేంటంటే గ్రంథాన్ని చేత పట్టుకోవాలి, గ్రంథాన్ని చదువు. ఇంత ఎడ్యుకేటెడ్ కదా, ఖురాన్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, మనం చదివే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం చదివే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ధర్మం తెలిస్తే ఈ మత బోధకులు ఆడే ఆట మనకు తెలిసిపోతుంది, ఎక్కడ మనం డిబేట్ చేస్తున్నారో అర్థమవుతుంది. మత గ్రంథాలు కాదు, ధర్మ గ్రంథాలు చదవండి. చదివితేనే అసలు నిజంగా మత గురువులు మనతో ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుస్తుంది అనేది మీ వాదన. 100% కదండి. ఉదాహరణకి ఒక క్రైస్తవుని అడిగాను, నువ్వు చదువుతున్న బైబిల్లో మనిషిని మార్చే శక్తి ఉందా అంటే అవును ఖచ్చితంగా మారుస్తుంది అంటారు. మరి భగవద్గీతలో ఆ శక్తి ఉందంటే ఒప్పుకుంటాం, భగవద్గీతలో మనిషిని మార్చే శక్తి ఉంది. ఖురాన్లో ఉందంటే ముస్లిం కూడా ఒప్పుకుంటాడు. మరి ఎందుకు చదవరు? మరి ఎందుకు మారట్లేదు? మనిషిగా మారాలి కదండి. రోజు క్రైమ్ రేట్ తగ్గాలి కదా, పెరుగుతుంది ఎందుకని? ఎందుకంటే గ్రంథాన్ని ఎక్కడో పెట్టేసి గ్రంథాన్ని బోధించే పండితుల మాట వింటున్నాము, పండితుల గ్రంథంలో ఉంది తెలియదు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మను ధర్మశాస్త్రం అన్నారు, మహర్షి మను. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన దాన్ని బట్టి పూర్తి ప్రపంచంలో 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు ధర్మాన్ని బోధించడానికి. ప్రవక్తలు అంటే ఋషులు, రాజ ఋషులు, మహర్షులు. ఇక్కడ ప్రవక్తలు నబీ అంటారు. అయితే
1,24,000 ప్రవక్తలలో దాదాపుగా 60,000కు పైగా మన అఖండ భారత్లోనే బోధించబడ్డారు. ఇక్కడ వచ్చినటువంటి ఋషులు అనమాట. ఇక్కడ మహర్షి మను ఎవరైతే ఉన్నారో, మహర్షి మను యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది, మహర్షి మను యొక్క ప్రస్తావన బైబిల్లో ఉంది. ఇక్కడ నోవా అని చెప్పబడింది, అక్కడ నూహ్ అని చెప్పబడింది, ఇక్కడ మను అని చెప్పబడింది. మను అయినా నోవా అయినా నూహ్ అయినా ఒకరే కదా. ఇది కలిపి అరే మనందరం ఒకటేరా అని కలిపే ప్రయత్నం చేయాలి, తప్పకొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? జలప్రళయం వచ్చింది గురించి బైబిల్లో ఉంది, జలప్రళయం వచ్చిన ప్రవక్త గురించి ఖురాన్లో ఉంది, జలప్రళయం వచ్చింది మహర్షి మను గురించి ఇక్కడ ఉంది. మరి మహర్షి మనుకి ఇవ్వబడింది మను ధర్మశాస్త్రం ఉంది. చూడండి, ఒక గ్రంథం ఉందంటే కొద్దిగొప్ప మార్పు చేర్పులు కాలానుగుణంగా జరిగి ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టకుండా చూడకుండా అసలు ధర్మం ఏంటో చూడాలి కదా. ఇలా చూసుకుంటూ వస్తే ఒకే ఋషి గురించి, ఒకే మహర్షి గురించి 3 గ్రంథాల్లో చెప్పబడినప్పుడు 3 గ్రంథాలకు లింక్ ఉందనే కదండి.